సామ్సంగ్ నుంచి బడ్జెట్ మొబైల్స్ అనే వర్డ్ కి నిజమైన న్యాయం చేసే సిరీస్ ఏదైనా ఉంది అంటే అది ఎం సిరీస్ మాత్రమే. నిజంగానే సామ్సంగ్ వాళ్ళు చెప్పినట్టు ఇది మాన్స్టర్ సిరీస్. ఆల్మోస్ట్ A56 అదేనండి 39,000 కి ఇప్పుడు అమ్ముతున్నారు కదా. ఆ మొబైల్ లో ఉండే ఫీచర్స్ ని అండర్ 30K లో ఈ మొబైల్ లో ఇస్తున్నారు. ఏప్రిల్ 17న M56 అయితే లాంచింగ్ కి సిద్ధం చేశారు. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఎం సిరీస్ బాగా ఉంటాయి కదా. మీరు ఈ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్నిక్స్. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని మాత్రం భావిస్తున్నాను. ఈ సామ్సంగ్ M56 మొబైల్ లో అయితే ఈ రెండు ఫ్యూచర్స్ ఇస్తారని నేను అనుకోలేదు. మీరైతే ఊహించని కూడా ఊహించలేరు. ఫస్ట్ టైం ఎం సిరీస్ ని కూడా ఏ సిరీస్ కి సరిపోయేలాగా ఫ్యూచర్స్ తీసుకొస్తున్నారని ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఎవరండి సామ్సంగ్ లో మంచి బడ్జెట్ మొబైల్స్ లేవని చెప్పింది? ఉన్నాయి, కాకపోతే దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. సామ్సంగ్ M56 మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ ని M55 తో కంపేర్ చేసి చాలానే అప్గ్రేడ్ చేశామని చెప్తున్నారు. ఫస్ట్ మనం డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే సిరీస్ లోనే ఫస్ట్ టైం ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా బిట్టస్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుందని చెప్తున్నారు. అలాగే 2 మీటర్ హైట్ నుంచి కింద పడ్డా కూడా తట్టుకోగలదని క్లెయిమ్ చేస్తున్నారు. 4x బెటర్ స్క్రాచ్ రెసిస్టెంట్ గా వస్తుందని చెప్తున్నారు. అలా అని చెప్పేసి మీరు 2 మీటర్ల ఎత్తు నుంచి ప్రతిసారి పడేయడము లేదంటే కిందేసి రాకడము అలాంటి మాత్రం చేయకండి. వాళ్ళు అలానే చెప్తారు. మనమైతే అలా చేయకూడదు. టెస్ట్ లో అయితే పర్లేదు, రియల్ లైఫ్ లో మాత్రం తేడా వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా లాస్ట్ టైం లో కాకుండా ఈసారి అయితే ఫ్లాట్ గా ఇచ్చారు. చూడడానికి మెటల్ ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది. అదేనండి అల్యూమినియం మెటీరియల్ అని నా ఉద్దేశము. 7.2 mm థిక్నెస్ ఉంటుంది. 180 grams వెయిట్ అయితే ఉంటుంది. నాకు తెలిసి ఈ థిక్నెస్ అనేది సామ్సంగ్ లోనే ఫస్ట్ టైం అనుకుంటాను. మొబైల్ అయితే చాలా థిన్ గా ఉండబోతుంది. ఇండియాలోనే ఈ బ్యాటరీతో వచ్చే థిన్నెస్ట్ మొబైల్ ఇదే కావచ్చు. ముందు కూడా థిన్ మొబైల్స్ ఉన్నాయి, కాకపోతే అప్పుడు బ్యాటరీ సైజెస్ చాలా తక్కువ కదా. అలా కంపేర్ చేస్తే 5000 mAh బ్యాటరీతో ఇది థిన్ అని చెప్పొచ్చు. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP67 వాటర్ రేటింగ్ తో ఉంటుంది. ఫస్ట్ టైం తో కంపేర్ చేస్తే డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ అయితే కంప్లీట్ గా చేంజ్ చేశారు. ఒకటి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఈ డ్యూయల్ స్పీకర్స్ తప్ప మిగతావన్నీ కూడా మారిపోయాయి. కెమెరా సెటప్ ఏదైతే ఉందో అదైతే ఇంత ముందులా కాకుండా కంప్లీట్ గా చేంజ్ చేశారు. కెమెరా సెటప్ కి వీలైతే పిల్ షేప్డ్ ఐస్లాండ్ అని పేరు పెట్టారు. ఐలాండ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసు కదా, వాళ్ళని టీజ్ చేస్తున్నారు అంతే. డిజైన్ విషయంలో ఫుల్ మార్క్స్ అయితే ఇచ్చేస్తాను, ఇంత మంచి డిజైన్ ఎం సిరీస్ లో ఇచ్చినందుకు. 6.7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. 1300 ని స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. అండ్ దీంట్లో విజన్ బూస్టర్ అనే ఫ్యూచర్ కూడా ఉంటుంది. కలర్ బూస్టప్ చేస్తుందని అంటున్నారు. లాస్ట్ టైం తో కంపేర్ చేసే బిజల్స్ అనేవి చాలా తగ్గించామని చెప్తున్నారు. మీరు ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారని క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళైతే లాస్ట్ టైం తో కంపేర్ చేసే 33% బ్రైట్నెస్ పెంచామని చెప్తున్నారు. అలాగే 36% థిన్నర్ బెజల్స్ వస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. 36% అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇదైతే ఫ్లాట్ డిస్ప్లే అండి, వాడ్ కర్వ్డ్ అయితే కాదు. డిస్ప్లేకి అయితే మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదండి. సామ్సంగ్ వాళ్ళ డిస్ప్లేలు ఎలాగో సపరేట్ గా ఉంటాయి కాబట్టి క్వాలిటీ కూడా సపరేట్ గానే ఉంటుంది. సామ్సంగ్ వల్ల Exynos 1480 ప్రాసెసర్ అయితే వాడారు. ఇదైతే లాస్ట్ ఇయర్ A55 లో వాడిన ప్రాసెసరే. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. ఎంత లేదన్న అప్డేట్స్ అయితే ఇస్తారు. సామ్సంగ్ వల్ల GPU అయితే ఉంటుంది. హెవీ గేమ్స్ కి అయితే కాస్త ఇబ్బంది ఉంటుంది. అదర్వైజ్ నార్మల్ యూజర్స్ కి కానీ నార్మల్ గేమ్స్ ఆడతా అనుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేస్తుంది AI ఎరేజర్, ఎడిట్ సజెషన్, ఇమేజ్ క్లిప్పర్ లాంటి ఫ్యూచర్ అయితే హైలైట్ చేస్తున్నారు. అన్ని సామ్సంగ్ మొబైల్స్ లో ఉండే సర్కిల్ టు సర్చ్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ AI ఫీచర్స్ కూడా ఇంకా చాలానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ స్నాప్డ్రాగన్ నుంచి ఒక ప్రాసెసర్ వాడినా కూడా అది కొంచెం పాత ప్రాసెసరే. ఈ ఇయర్ సామ్సంగ్ వల్ల సొంత ప్రాసెసరే వాడుకున్నారు, కాకపోతే దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటరే. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, హెవీ గేమింగ్ కి అయితే అంత సెట్ అవ్వదు, కానీ నార్మల్ యూజెస్ కి అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా కొత్త డిజైన్ తో తీసుకొచ్చారని చెప్పి. చూడడానికి ఎలా అనిపించింది? బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ లో మెయిన్ కెమెరా 50 MP అయితే ఇచ్చారు. సెకండరీ కెమెరా 80 MP అల్ట్రా వైడ్ గా అయితే ఇచ్చారు. థర్డ్ కెమెరా 2 MP వచ్చేసి మ్యాక్రోగా అయితే తీసుకొస్తున్నారు. వీళ్ళు కూడా మోటో వాళ్ళ లాగా ఈ మ్యాక్రో కెమెరాని అల్ట్రా వైడ్ ని రెండింటిని ఒకే దాంట్లో తీసుకొస్తే అయిపోయింది ఈ 2 MP ఇచ్చేదానికన్నా. మెయిన్ కెమెరాలో వచ్చేసి బిగ్ పిక్సెల్ వాడినట్లుగా అయితే చెప్తున్నారు. అండ్ నో షేక్ కెమెరా అని చెప్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మెయిన్ కెమెరా OS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మాక్సిమం 4K 30 fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి 12 MP అయితే ఇస్తున్నారు.
ఇది కూడా సేమ్ మాక్సిమం 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా ఫస్ట్ టైం HDR సపోర్ట్ తో తీసుకొస్తున్నామని చెప్తున్నారు. నార్మల్ గా ఫ్రంట్ కెమెరాలో HDR అనేది మిస్ అవుతుంది. దీంట్లో మంచి సెన్సార్ వాడారు కాబట్టి అది పాసిబుల్ అవుతుంది. అందరూ 50MP 32MP ఇలాంటి కెమెరాస్ ఇస్తే బాగుండేది అని అనుకుంటారు. అలా కాదండి, లోపల ఉండే సెన్సార్ మంచిది ఇవ్వాలి. అలాగే 2x జూమ్ లో మంచి పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకొచ్చని చెప్తున్నారు. అలాగే దీంట్లో అడ్వాన్స్డ్ నైటోగ్రఫీ టెక్నాలజీ ఉందని కూడా చెప్తున్నారు. నైట్ టైం ఫోటో తీసినప్పుడు నాయిస్ ని తగ్గిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ శాంపిల్స్ కూడా ఇస్తున్నారు, మీరు కూడా ఒక లుక్ వేసేయండి. 5000 mAh బ్యాటరీ 45W పవర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో కేవలం కేబుల్ మాత్రమే ఇస్తారు, అది కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఛార్జర్ అయితే మీరే కొనుక్కోవాలి, కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి దాదాపు 1 అవర్ టైం అయితే తీసుకుంటుంది 0 నుంచి కౌంట్ చేస్తే. మనం ఎప్పుడైనా సరే మొబైల్ 0% వచ్చేదాకా వెయిట్ చేయము. 20% 30% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెడతాం కాబట్టి ఒక 45 minutes లో అయితే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. ఈ మొబైల్ అయితే ఎక్కువగా హెవీ యూజర్స్ తీసుకోరనే అనుకుంటున్నాను. అండ్ బ్రాండింగ్ ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఈ మొబైల్ తీసుకుంటారు అనుకుంటున్నాను. కాబట్టి ఎక్కువగా హెవీ టాస్క్ ఏమి చేయరు కాబట్టి ఈజీగా 1 డే వస్తుంది. తప్పుగా అయితే అనుకోకండి, హెవీ యూజర్స్ ఉన్న వాళ్ళు మంచి ప్రాసెసర్ గురించి చూసారే కానీ బ్రాండింగ్ వైజ్ గా అయితే మొబైల్ తీసుకోరు. అండ్ ఇది బడ్జెట్ మొబైలే కాబట్టి హెవీ టాస్క్ లో సెట్ అవ్వదని అర్థం చేసుకోండి ప్లీజ్. ఇదైతే అమెజాన్ లో మనకి దొరుకుతుందండి. ఒకవేళ ఫ్లిప్కార్ట్ లో మీకు మొబైల్ కావాలంటే F సిరీస్ లో మాత్రమే దొరుకుతాయి, అది కూడా F56 దొరుకుతుంది. దానికి దీనికి పెద్దగా చేంజ్ అయితే ఏముండదండి. ఒక మొబైల్ ని అమెజాన్ కోసం తీసుకొస్తే మరొక మొబైల్ ని ఫ్లిప్కార్ట్ కోసం తీసుకొస్తారు. ఇక ప్రైస్ విషయానికి వస్తే దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్ని కూడా బాగున్నాయి, కానీ ఎగ్జినోస్ వాళ్ళ సొంత ప్రాసెసరే వాడుకుంటున్నారు కాబట్టి మీకు ఎంత లేదన్నా 30,000 లోపలే వస్తుంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా 128GB వేరియంట్ ని విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 27,000 కి అయితే తీసుకొస్తారు అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువ ప్రైస్ పెడితే కనుక మీరైతే వెయిట్ చేయండి, ఎందుకంటే ఛార్జర్ కూడా మళ్ళీ అడిషనల్ గా కొనుక్కోవాల్సి వస్తుంది కదా. ఒరిజినల్ ఛార్జర్ కావాలి అంటే ఎంత లేదన్నా 2,000 అయితే పెట్టాల్సి వస్తుంది. ఇదొక 30,000 మొబైల్ కి మళ్ళీ 2,000 అంటే 32,000 అంటే ఓవర్ ప్రైస్ అనే చెప్పాలి. 26,000 కి వస్తే మంచి ప్రైసే, ఇంకా తక్కువలోకి వస్తే ఇంకా సూపర్ అనే చెప్తాను. ఫైనల్ గా నేను ఒకటే చెప్తానండి, సామ్సంగ్ లో A36 మొబైల్ కొనడం కన్నా M56 తీసుకోవడం చాలా బెటర్. అలాగే సామ్సంగ్ లో A56 మొబైల్ తీసుకోవడం కన్నా సామ్సంగ్ S24 FE మొబైల్ తీసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే బడ్జెట్ మొబైల్స్ అంటే సామ్సంగ్ A36 కి ఓవర్ ప్రైస్డ్ అవుతుంది. ఈ 40,000 రూపాయలు పెట్టి బడ్జెట్ మొబైల్ తీసుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే ఆ రేంజ్ లో ఫ్లాగ్షిప్ మొబైలే తీసుకోవచ్చు కదా. నేను మీ మంచి కోసమే చెప్తున్నానండి, వినాలనుకుంటే వినండి. లేదు నా ఫేవరెట్ యూట్యూబర్ చెప్పారని ఏ సిరీస్ లో మొబైల్ తీసుకుంటే తీసుకోండి. ఏదేం లేదు, సామ్సంగ్ కి ఇక్కడ డబ్బులు మిగులుతాయి, యూట్యూబర్ కి కమిషన్ వస్తుంది, మీకేం మిగలదు. మీకు నచ్చితే ఈ అడ్వైస్ తీసుకోండి, లేదంటే లైక్ తీసుకోండి. మరి ఈ మొబైల్ ఎవరికి సెట్ అవుతుంది అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. నార్మల్ యూజర్ కి అయితే ఈ మొబైల్ బాగా సెట్ అవుతుంది. అదే సామ్సంగ్ బ్రాండ్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా డబ్బులు సేవ్ అవుతాయి కూడా. ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ అండి. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని మాత్రం భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. Don't get the